ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా ఏ యాప్ ఓపెన్ చేసినా సరే, ఏ సైట్ ఓపెన్ చేసినా సరే యాడ్స్ అనేవి ఇబ్బంది పెడుతున్నట్టయితే కంపల్సరిగా మీరు ఈ చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా న్యూ సెట్టింగ్. దీని వల్లనే మనకు యాడ్స్ అనేవి విపరీతంగా స్క్రీన్ మీద అయితే కనబడితే అనవసరం లేకుండా వాటి వల్ల మనకు చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ కాల్ చేయనీకి రాదు, ఏ చేయనీకి రాదు, మాటికి యాడ్స్ వస్తున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది కావచ్చు. సో ఇవన్నీ స్టాప్ చేయాలి అని అనుకుంటే కంపల్సరిగా ఈ సెట్టింగ్స్ అయితే మీరు ఉన్నదా లేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ విధంగా మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే యాప్స్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమందికి అప్లికేషన్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మిడిల్లోనైనా మీకు లేకపోతే లాస్ట్లోనైనా చూస్ డిఫాల్ట్ యాప్స్ అని చెప్పేసి ఇట్లా కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే మీకు పైన కూడా కనబడచ్చు. ఆ ఆప్షన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడనే మీరు ఏం మెయిన్గా చెక్ చేసుకోవాలి అంటే హోమ్ యాప్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చెక్ చేసుకోవాలి అంటే ఏదన్నా అన్నోన్ అప్లికేషన్ అనేది మీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిందా, అది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయిందా అని చెప్పేసి. దాని వల్లనే మనకు విపరీతమైన యాడ్స్ అనేవి, అనవసరమైన యాడ్స్ అనేవి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. కనీసం మనకు ఏ యాప్ అనేది ఓపెన్ చేయడానికి రాదు. ఓపెన్ చేసినా కూడా యాడ్స్ అనేవి మనకు విపరీతంగా డిస్టర్బెన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా మీరు చెక్అవుట్ చేసి దాన్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ సెకండ్ మెథడ్ ఏంటిదంటే దీంట్లోనే మనకు కొత్త అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. అవి మన మొబైల్ డిస్ప్లే పైన కనబడాయి, కాకపోతే ఇక్కడనే మనం చెక్కింగ్ అయితే చేసుకోవాలి. అది ఎక్కడ అంటే సేమ్ సెట్టింగ్ ఉంది కదా, ఇట్లా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు చాలా రకాల అప్లికేషన్స్ అనేవి షో అవుతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఎటువంటి అప్లికేషన్ సరే దాన్ని నేమ్ ఉండదు. అంతేకాకుండా అది మొత్తం బై డిఫాల్ట్గా సిస్టమేటిక్గా దానికి లోగో కూడా ఉండదు అనమాట. అటువంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయి అనుకోండి, కంపల్సరీగా మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఆ అప్లికేషన్ ఉందా లేకపోతే వేరే అప్లికేషన్ మనకు అవసరం లేని ఉంటాయి కదా, ఆ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చెక్అవుట్ చేసి వాటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేస్తే కంపల్సరీగా మీకు ఏదైతే యాడ్స్ సంబంధించిన ఇష్యూ ఉందో అదైతే సాల్వ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు ఫ్రీ టైం దొరికితే చెక్ చేయనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్.